హాయ్, హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీస్ జర్నీ. టుడే టాపిక్ నేను మనీ కౌంటింగ్ ప్రాక్టీస్. సింపుల్ యాక్టివిటీస్తో స్టెప్ బై స్టెప్ వేణు మనీ కౌంటింగ్ ఎలా నేర్చుకున్నాడో ఈరోజు వీడియోలో చూద్దాం. స్పెషల్ చిల్డ్రన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? వేణు, వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్కి మనీ కౌంటింగ్ ప్రాక్టీస్ చేయించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం, వాళ్ళకి ఫేక్ మనీతో నేర్పించడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నోట్స్ చింపేయచ్చు, కాయిన్స్ నోట్లో పెట్టుకొని మింగడం ఇలాంటివి చేయొచ్చు. అలాంటి రిస్క్ లేకుండా ఫస్ట్ మనం ఫేక్ మనీతో ప్రాక్టీస్ చేయించడం చాలా మంచిది. వేణుకి తెలుసు నోట్స్ చింపడం, కాయిన్స్ నోట్లో పెట్టుకోవడం ఇలాంటి చేయడు. అందులో ఫ్యూచర్లో ఆయనకి యూజ్ అవుతుందని నేను రియల్ మనీతో చూపిస్తున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్కి నేర్పించేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండడం మంచిది. వేణు, మనీ కౌంటింగ్ నేర్చుకుందామా? మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటాము? ఇది 1 రూపీ, ఇది 2 రూపీస్, ఇది 5 రూపీస్, ఇది 10 రూపీస్. 10 రూపీస్. వెరీ గుడ్ వేణు. ఇప్పుడు నోట్స్ చెప్పుకుందామా? ఈ నోట్ ఎన్ని రూపీస్ నాన్న? ఇక్కడ ఎంత నంబర్ ఉంది? ఈ నోట్ ఎన్ని రూపీస్? 1 రూపీ. ఇది వెరీ గుడ్. ఇది 2 రూపీస్ నోట్. కాయిన్స్ లాగానే నోట్స్ కూడా ఉంటాయి కొన్ని. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, ఇలా నోట్స్ కూడా ఉంటాయి. ఇది వెరీ గుడ్ వేణు. ఇది 5 రూపీస్ నోట్. వెరీ గుడ్ కన్నయ్య. ఇది వెరీ గుడ్. ఇది 10 రూపీస్. ఒక్కొక్కసారి ఇలాంటి నోట్స్ కూడా ఉంటాయి. ఇది కూడా 10 రూపీస్. దీని మీద 10 ఎక్కడుంది చూపించు. సో ఇది 10 రూపీస్ నోట్. ఇది ఎంత? 20. ఇక్కడ 2 0 ఉంది కాబట్టి 20 రూపీస్ నోట్ ఇది. ఒక్కొక్కసారి 20 రూపీస్ నోట్స్ ఇలా కూడా వస్తాయి. ఇక్కడ ఎంత ఉంది చూడు, నంబర్ ఎంత ఉంది? 20. కాబట్టి 20 రూపీస్ నోట్స్ ఇలా ఉంటాయి. ఇలా ఒకటి, ఇలా ఒకటి, 2 రకాలు ఉంటాయి. ఇవి 20 రూపీస్ అన్నమాట. ఇది 50 రూపీస్ నోట్. ఇక్కడ ఎంత ఉంది నంబర్ చెప్పు? 5 0 50. ఇది 50 రూపీస్ నోట్. ఇది 100 రూపీస్ నోట్. ఇక్కడ చూడు, 1 0 0 1 0 0 అంటే 100 రూపీస్. చూపించు నువ్వు కూడా. ఇది 100 రూపీస్ నోట్. నెక్స్ట్ ఇది 200 రూపీస్ నోట్. 2 0 0 200 కదా, సో ఇది 200 రూపీస్ నోట్. ఇది 500. 5 0 0 500. వీటన్నిటిలో కల్లా బిగ్గెస్ట్ ఏది? 500. వెరీ గుడ్ వేణు. వేణు, 1 రూపీ కాయిన్ ఎక్కడ చూపించు? 1 రూపీ కాయిన్. 5 రూపీస్ కాయిన్. వెరీ గుడ్. 2 రూపీస్. 2 రూపీస్. 10 రూపీస్. 10 రూపీస్ కాయిన్ ఎక్కడ? వెరీ గుడ్ వేణు.
ఇప్పుడు మమ్మ నోట్స్ అడుగుతుంది, తీసి ఇవ్వాలి మమ్మకి. 10 రూపీస్ నోట్స్ ఇవ్వు మమ్మీకి. ఇంకొకటి కూడా ఉంది చూడు, 10 రూపీస్ నోట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు 100 రూపీస్ నోట్ ఎక్కడ? 100 రూపీస్ నోట్ ఇవ్వు మమ్మీకి. వెరీ గుడ్. ఇప్పుడు 50 రూపీస్ నోట్ ఇవ్వు అమ్మకి. ఇప్పుడు మమ్మీకి 50 రూపీస్ నోట్ తీసివ్వు. వెరీ గుడ్. మమ్మకి 200 ఇవ్వు. వెరీ గుడ్, గుడ్ బాయ్. వేణు ఇప్పుడు మమ్మకి 500 తీసివ్వు. వెరీ గుడ్. ఇప్పుడు మమ్మీకి 20 రూపీస్ ఇవ్వు. 20 రూపీస్. వెరీ గుడ్. వేణు కాయిన్స్ మ్యాచింగ్ పెడదామా? కాయిన్స్ కి నోట్స్ కి మ్యాచింగ్ పెట్టాలి. పెడతావా? 1 రూపీ కాయిన్ ఎక్కడుందో తీసుకొచ్చి దీనికి మ్యాచింగ్ పెట్టు. 1 రూపీ కాయిన్ తీసుకొచ్చి మ్యాచింగ్ పెట్టు. వెరీ గుడ్, శబాష్. వేణు 2 రూపీస్ కాయిన్ తీసుకొచ్చి 2 రూపీస్ నోట్స్ కి మ్యాచింగ్ పెట్టు. పెట్టు 2 రూపీస్ కి. వెరీ గుడ్, శబాష్ వేణు. ఇప్పుడు 5 రూపీస్. 5 రూపీస్ కాయిన్ ఎక్కడ? తీసుకొచ్చి ఇక్కడ 5 రూపీస్ నోట్ ఎక్కడ? 5 రూపీస్ నోట్ ఎక్కడ? అది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు 10 రూపీస్ కాయిన్. 10 రూపీస్ కాయిన్ ఎక్కడుంది? వెరీ గుడ్, తీసుకో. 10 రూపీస్ నోట్ ఎక్కడ? వెరీ గుడ్, శబాష్ వేణు. క్లాప్. ఇక్కడ ఎన్ని రూపాయలు ఉన్నాయి కౌంట్ చేద్దామా వేణు? ఇది ఎన్ని రూపాయి కాయిన్? 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ 1 2 3 ఉన్నాయి ఇక్కడ. నువ్వు కూడా 1 రూపీ కాయిన్స్ 3 పెట్టు. 1 పెట్టు, దాని పక్కనే పెట్టు. వెరీ గుడ్. 1. వెరీ గుడ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దామా? నెక్స్ట్ లైన్. ఇవన్నీ ఎన్ని రూపీ కాయిన్స్? ఇక్కడ ఏ నంబర్ ఉంది? 1 నంబర్ ఉంది కాబట్టి 1 రూపీ కాయిన్స్. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి లెక్క పెడదామా? 1 2 3 4 5. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 5 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఇక్కడ 5 రూపీస్ కాయిన్ ఎక్కడ ఉంది చూడు. దీనికి ఈక్వల్ గా ఎన్ని పెట్టాలి? 5 రూపీస్ కాయిన్ ఎక్కడుంది తీసుకో. వెరీ గుడ్, శబాష్ వేణు. 5 1 రూపీస్ కాయిన్స్ వచ్చి 5 రూపీస్ అవుతుంది. ఇక్కడ 1 2 3 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 రూపీ కాయిన్స్? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి 4 1 రూపీస్ కాయిన్స్ అయినా పెట్టచ్చు, లేకపోతే 2 రూపీస్ కాయిన్స్ పెట్టచ్చు. తీసుకొచ్చి పెట్టు. 2 రూపీస్ కాయిన్ ఏనా అది? వెరీ గుడ్. 1 మోర్ 2 రూపీ కాయిన్. వెరీ గుడ్, శబాష్ వేణు. 1 రూపీ కాయిన్ కదా ఇది. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 1 2 2 ఉన్నాయి. 1 రూపీ కాయిన్స్ 2 ఉన్నాయి కాబట్టి గుడ్ బాయ్ వేణు. ఇక్కడ 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ ఏది? తీసుకొచ్చి పెట్టు. వెరీ గుడ్, 1. శబాష్ వేణు. ఫస్ట్ ఇలా కాయిన్స్ పెట్టించడం వల్ల వాళ్ళకి కాయిన్స్ ఐడెంటిఫికేషన్ ప్లస్ చేంజ్ ఎక్స్చేంజ్ కూడా తెలుస్తుంది. ఎన్ని రూపాయలకి ఎన్ని కాయిన్స్ ఉండాలి, 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉండాలి, 2 రూపీస్ కాయిన్స్ అయితే ఎన్ని ఉండాలి అనేది ఈ ప్రాక్టీస్ ద్వారా బాగా నేర్చుకుంటారు ఈజీగా. దీని పేరు ఏం పేరు? ఆరెంజ్. 1 ఆరెంజ్ 1 రూపీ అంట. ఒక ఆరెంజ్ కొనుక్కోవాలంటే మనం 1 రూపీ ఇస్తే ఒక ఆరెంజ్ వస్తుందంట. 1 ఆరెంజ్ కి 1 రూపీ అయితే
మనం ఇప్పుడు మమ్మాకొకటి, వేణుకొకటి గావాలి గదా! మన ఇద్దరికి 2 గావాలన్నప్పుడు 2 ఆరెంజెస్‌కి మనం ఎన్ని రూపాయలివ్వాలి? 2 ఆ! 2 రూపీస్. మనం షాప్‌కెళ్ళినప్పుడు నీకు 2 ఆరెంజెస్ కావాలనుకో, 2 ఆరెంజెస్ కొనుక్కోవాలనుకుంటే నువ్వు 2 రూపీస్ కాయిన్ అయినా ఇవ్వాలి, లేకపోతే 2 రూపీస్ నోట్ అయినా ఇవ్వచ్చు. 2 రూపీస్ కాయిన్ ఎక్కడుంది చూడు? హ్మ్. తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఆ! 2 రూపీస్ ఇస్తే నీకు షాప్ ఆయన 2 ఆరెంజెస్ ఇస్తాడు. నెక్స్ట్ నువ్వు పెన్సిల్ కొనుక్కోవాలనుకో, ఇక్కడ 2 పెన్సిల్స్ వచ్చి 2 రూపీస్ అంట. ఇక్కడ ఎన్ని రూపాయలున్నాయి చూడు? 1 రూపీ కాయిన్స్ 1, 2. 2 ఉన్నాయి 1 రూపీ కాయిన్స్. 2 పెన్సిల్స్ కావాలంటే 2, 2 రూపీస్ ఇవ్వాలి. హ్మ్. ఇక్కడ 2 రూపీస్ పెట్టు. హ్మ్. హ్మ్. ఇక్కడ 2 రూపీస్ పెట్టావనుకో 2 పెన్సిల్స్ వస్తాయి. అదే నీకు 4 పెన్సిల్స్ కావాలనుకో 4 పెన్సిల్స్‌కి నువ్వు ఎన్ని రూపాయలు ఇవ్వాల్సి ఉంటది? ఆ! అప్పుడు 4 పెన్సిల్స్‌కి నువ్వు 4 రూపీస్ ఇవ్వాల్సి ఉంటది. ఇక్కడ 4 రూపీస్ కౌంట్ చేసుకొనొచ్చి ఇక్కడ పెట్టు. హ్మ్. ఇక్కడ పెట్టు. ఇక్కడ ఎన్ని రూపీస్ నోట్ ఉంది? ఆ! 1 రూపీ. ఒక లాలీపాప్ కొనుక్కోవాలంటే 1 రూపీ ఇవ్వాలంట. హ్మ్. 1 రూపీ అయితే నీకు 3 లాలీపాప్స్ కావాలంటే నువ్వు ఎన్ని రూపాయలివ్వాలి? ఆ! 3 రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ 2 బనానాస్ వచ్చి 2 రూపీస్ అంట. ఆ! 2 బనానాస్ 2 రూపీస్ అయినప్పుడు 4 బనానాస్ కొనుక్కోవాలంటే ఎన్ని రూపీస్ ఇవ్వాలి? ఆ! 4 రూపీస్ ఇవ్వాలి. వెరీ గుడ్. 2 రూపీస్ అంట పెన్సిల్. పెన్సిల్ 2 రూపీస్ అయితే ఇక్కడ 2 రూపీస్ ఎక్కడుందో చెప్పు? ఆ! వెరీ గుడ్. పెన్సిల్ నుంచి 2 రూపీస్‌కి మ్యాచింగ్ ఎయి. వెరీ గుడ్. శభాష్ వేణు. ఇక్కడ చాక్లేట్ ఏమో 1 రూపీ అంట చాక్లేట్. చాక్లేట్ 1 రూపీ అయినప్పుడు ఇక్కడ 1 రూపీ ఎక్కడుంది? 1 రూపీ ఎక్కడుంది? వెరీ గుడ్. మ్యాచింగ్ ఏసేయి. పెన్ రేట్ ఎంత? 5 రూపీస్. 5 రూపీస్. నువ్వు పెన్ కొనుక్కోవాలంటే 5 రూపీస్ ఎక్కడుంది చూడు? 5 రూపీస్ ఎక్కడుంది? ఆ! అక్కడుంది. 5 రూపీస్ పెన్‌కి, 5 రూపీస్ నోట్‌కి మ్యాచింగ్ ఎయి. వెరీ గుడ్ వేణు. వేణు గుడ్ బాయ్. మనం షాప్‌కెళ్ళి 5 రూపీస్ ఇచ్చి బ్యాగ్ కొనుక్కోవాలంటే మామయ్యకి షాప్‌లో 5 రూపీస్ ఇస్తే బ్యాగ్ ఇస్తాడనమాట. అట్లా. హ్మ్. ఇదేమో 1 రూపీ. 1 రూపీ బ్యాగ్ కొనుక్కోవాలనుకుంటే నువ్వు ఎంతివ్వాలి షాప్ ఆయనకి? 1 రూపీ ఇస్తే నీకు 1 రూపీ ఐటెమ్ ఇచ్చేస్తారు షాప్ ఆయన. వేణు ఈ ఐటెమ్ ప్రైస్ ఎంతుంది? ఇక్కడ 10 రూపీస్ ఎక్కడుంది చూడు? వెరీ గుడ్. 10 రూపీస్ మ్యాచింగ్ ఎయి. నువ్వు షాప్‌కెళ్ళినప్పుడు 10 రూపీస్ ఐటెమ్ కొనుక్కోవాలనుకుంటే 10 రూపీస్‌కి 10 రూపీస్ ఇస్తేనే నీకు 10 రూపీస్ బ్యాగ్ ఇస్తాడు. షాప్ కీపర్. ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చి 5 రూపీస్ అంట. 5 రూపీస్ బ్యాగ్ కొనుక్కోవాలనుకుంటే నువ్వు ఎంత మనీ ఇవ్వాలి? 5 రూపీస్ ఇవ్వాలి. ఐటెమ్ ప్రైస్ 5 రూపీస్ అయినప్పుడు నువ్వు 5 రూపీస్ ఇస్తే నీకు ఆ ఐటెమ్ ఇస్తారు. వెరీ గుడ్ వేణు. ఇది ఇది చూడు ఇక్కడ ఎన్ని రూపీస్ ఉంది ఈ ఐటెమ్? ఈ బ్యాగ్ ఎన్ని రూపీస్ ఉంది? వెరీ గుడ్. 2 రూపీస్ ఇక్కడ ఎక్కడుంది నీ దగ్గర? 2 రూపీస్ మ్యాచింగ్ ఎయి. 2 రూపీస్ బ్యాగ్‌కి ఎలా ఎయ్యాలి మ్యాచింగ్ ఫస్ట్ చూపి నాకు? వేణు ఇక్కడ మనం షాప్‌కెళ్ళినప్పుడు ఇక్కడ చూడు. షాప్‌కెళ్ళినప్పుడు మనం 2 రూపీస్‌కి చేంజ్ కావాలనుకో 2 రూపీస్‌కి చేంజ్ అంటే 1 రూపీస్ ఇవ్వాలి. 1, 2 వేణు నాకు 2 రూపీస్ నోట్‌కి చేంజ్ ఇవ్వు. 2 1 రూపీ కాయిన్స్ కావాలి. 2 1 రూపీ కాయిన్స్ ఇవ్వు. 2 రూపీస్ తీసుకో ఇక్కడ పెట్టుకో.
నాకు 2 రూపీస్ చేంజ్ 1 కౌంట్ చేయి నువ్వు కూడా 1. వెరీ గుడ్. ఎవరైనా చేంజ్ అడిగితే 2 రూపీస్కి ఇలా చేంజ్ ఇవ్వాలి. 5 రూపీస్ తీసుకొని ఇక్కడ పెట్టుకో. నెక్స్ట్ 5 రూపీస్ ఇవ్వు నాకు. 5 రూపీస్కి కాయిన్ ఇవ్వు నాకు. 5 రూపీస్ కాయిన్ కావాలి. వెరీ గుడ్. 10 రూపీస్ తీసుకొని నాకు 2 5 రూపీస్ కాయిన్స్ ఇవ్వు. 2 5 రూపీస్ కాయిన్స్. 1 2. వెరీ గుడ్. శభాష్ వేణు. వేణు, ఇది మమ్మీ షాపు. ఇప్పుడు మనం షాపింగ్ చేద్దామా? షాపింగ్ చేద్దామా? కొనుక్కుందామా? పెన్సిల్, చాక్లెట్, బిస్కెట్స్, ఫ్రూట్స్, బాలు, టాయ్స్ ఇవన్నీ కొనుక్కుందామా? నేను ప్రైస్ చెప్తాను, నువ్వు నాకు అమౌంట్ ఇచ్చి కొనుక్కోవాలి. నీకేం కావాలి? ఫస్ట్ ఏ ఐటెం కావాలి చెప్పు. ఫస్ట్ నీకు బిస్కెట్ కావాలా? బిస్కెట్ కొనుక్కోవాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఇవి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు పెట్టుకొని మా అమ్మ దగ్గర ఏం కొనుక్కుంటావు నువ్వు? ఫస్ట్ ఏం కొనుక్కుంటావు? బిస్కెట్. బిస్కెట్ వచ్చి 10 రూపీస్. నాకు నువ్వు 10 రూపీస్ ఇస్తే నేను నీకు బిస్కెట్ ఇస్తా. ఇవ్వు నాకు 10 రూపీస్ ఇవ్వు. ఇప్పుడు నేను నీకు బిస్కెట్ ఇస్తా. ఇదికో, అక్కడ పెట్టుకో, పక్కన పెట్టుకో, పక్కన పెట్టుకో. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి నీకు? చెప్పు. చాక్లెట్ కావాలి అని చెప్పు. చెప్పు. చాక్లెట్ కావాలి. చాక్లెట్ వచ్చి 5 రూపీస్. నువ్వు 5 రూపీస్ ఇవ్వు, నేను చాక్లెట్ ఇస్తా. వేణు 5 రూపీస్ కాయిన్ ఇవ్వు నాకు, నేను చాక్లెట్ ఇస్తా. వెరీ గుడ్. ఇప్పుడు వేణుకి ఒక చాక్లెట్ అక్కడ పెట్టుకో. నెక్స్ట్ ఏం కొనుక్కుంటావు నువ్వు షాప్లో? షాప్లో నుంచి నెక్స్ట్ ఏం కొనుక్కుంటావు? నీకు ఇంకేం ఇష్టం? బనానా కావాలి. బనానా అయితే 2 రూపీస్. నువ్వు నాకు 2 రూపీస్ కాయిన్ ఇస్తే 2 రూపీస్ కాయిన్ తీసివ్వు. వెరీ గుడ్. మమ్మకి వేణు 2 రూపీస్ ఇచ్చాడు కాబట్టి అమ్మ వేణుకి బనానా ఇస్తుంది. వెరీ గుడ్. వెరీ గుడ్ వేణు. ఇప్పుడు వేణు ఇంకేం కావాలి నీకు? ఇక్కడ ఉండే వాటిలో ఏ ఐటెం కావాలి చూపించు. బొమ్మలు కావాలా? ఎన్ని కావాలి? 1 కావాలా? 1 వచ్చి 5 రూపీస్. 5 రూపీస్ చూడు. చూడు, నాకు 5 రూపీస్ ఇవ్వు, నేను ఇస్తాను నీకు బొమ్మ. ఇవ్వు. వెరీ గుడ్ వేణు. పింక్ కలర్ బొమ్మ కావాలా వేణుకి? అక్కడ పెట్టుకో. నెక్స్ట్ నువ్వు హోంవర్క్ రాసుకోవాలంటే నీకు పెన్సిల్స్ కావాలా వద్దా? ఎన్ని పెన్సిల్స్ కొనుక్కుందాం చెప్పు. ఎన్ని పెన్సిల్స్ కొనుక్కుందాం ఈరోజు? 4 పెన్సిల్స్ కావాలా నీకు? 4 పెన్సిల్స్ కావాలంటే ఒక్కొక్క పెన్సిల్ వచ్చి 2 రూపీస్. 2 రూపీస్ అయితే నాకు 4 పెన్సిల్స్కి ఎంత ఇవ్వాలి నువ్వు? 8 రూపీస్. వెరీ గుడ్ వేణు. వెరీ గుడ్. 10 రూపీస్ ఇచ్చావు. నేను నీకు 1 2 3 4 పెన్సిల్స్ ఇచ్చాను. తీసుకో. ఇప్పుడు మా అమ్మకి నువ్వు 10 రూపీస్ ఇచ్చావు కదా. 10 రూపీస్ ఇస్తే 10లోంచి 8 రూపీస్ పోతే నీకు ఎన్ని రూపీస్ రావాలి? 2 రూపీస్. చెప్పు. 10లోంచి 8 రూపీస్ పెన్సిల్స్ కొనుక్కుంటే ఇంకా ఎన్ని రూపీస్ ఇవ్వాలి నేను నీకు? మిగిలిన చేంజ్ 2 రూపీస్. 2 రూపీస్ ని బాక్స్లో వేసుకో. వెరీ గుడ్. వెరీ గుడ్ వేణు. వేణు గుడ్ బాయ్. వేణు ఈరోజు మనీ కౌంటింగ్ బాగా చెప్పేశాడు కాబట్టి వేణుకి చాక్లెట్. సే థ్యాంక్ యూ. అమ్మా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.